ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 13. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఆహాబు యుద్ధభూమిలో యెహోషాపాతుతో నీవు నీ రాజవస్త్రములు ధరించుకొనుము అని సలహానిచ్చి తాను మాత్రము మారువేషము ధరించెను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. ఆ విధముగా చేసిన ఎడల తనను తాను రక్షించుకొనవచ్చుననియు వారి దృష్టిని యెహోషాపాతు వైపు త్రిప్పవచ్చుననియు ఆహాబు తలంచి ఉండును. ఇంకొక వైపు యెహోషాపాతు ఎంత బుద్ధిహీనుడయ్యనగా అతడు సామాన్య వివేకమును కూడా కోల్పోయిను. అతని మెదడు కూడా పనిచేయనట్లే కనిపించుచున్నది. అంత జ్ఞానము గల రాజయ్యుండి ఎందుకు ఆహాబు నన్ను రాజవస్త్రములు ధరించుమని చెప్పి తాను మారువేషములో వచ్చుచున్నాడు అని తలంచి ఉండవలసినది. ఎప్పుడైతే మనము దేవునికి అవిధేయత చూపుదమో అప్పుడు మన మెదడు సరిగా పనిచేయక మనము బుద్ధిహీనముగా ప్రవర్తించుచు మన స్వనాశనమునకే పరిగెత్తుదుము. ఆహాబు యొక్క శత్రువు ఏ సైనికుల మీద కాదు గాని ఇశ్రాయేలు రాజుపై మాత్రమే దాడి చేయమని ఆదేశించెను. కాబట్టి ప్రజలు ఇశ్రాయేలు రాజును చంపవలనని ప్రత్యేకముగా అతని కొరకే చూచుచుండిరి. ఎప్పుడైతే వారు యెహోషాపాతును రాజవస్త్రములలో చూచిరో వారు తక్కిన ఇశ్రాయేలు సైన్యమును విడిచిపెట్టి యెహోషాపాతును చుట్టుకొనిరి. నా రాజవస్త్రములు చూడగానే నేను యోధా రాజునని గుర్తించి వారు నా ఎద్దుకు రారు అని యెహోషాపాతు తలంచి ఉండవచ్చును. కానీ యుద్ధభూమిలో ఆహాబు యెహోషాపాతును ముందు భాగంలో నుంచుటచే అతనే ఇశ్రాయేలు రాజని శత్రువు మోసపోయెను. ఆ విధముగా యెహోషాపాతు ఏ సమయములోనైనను శత్రువు చేత చంపబడు పరిస్థితికి తీసుకుని రాబడెను. మరణము అను సహజ సిద్ధమైన అంతములోనికి పోవు దిగువ మార్గమునకు యెహోషాపాతు ఏ విధముగా తీసుకొని పోబడినో మనం ఇక్కడ చూసుచున్నాము. ఏ క్షణములోనైనను అతడు చంపబడి ఉండవచ్చును. యుద్ధరంగములో తాను విషమ పరిస్థితిలోనున్నప్పుడు యెహోషాపాతు పశ్చాత్తాపడగా ప్రభు అతన్ని రక్షించెను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మన ప్రభు ఎంత దయగలవాడు. యెహోషాపాతు దైవజనుడైనప్పటికీ ఆహాబు యెజెబెలుల యొక్క ప్రభావంలో పడిపోవుటచే తన జీవితంలో గుడ్డితనమును నష్టమును కొని తెచ్చుకొనుట సంభవించినది. ఎప్పుడైతే యెహోషాపాతు దేవునికి మొరపెట్టెనో అప్పుడు ఆయన అతనిని రక్షించెను. కానీ ఇశ్రాయేలు రాజైన ఆహాబు చంపబడెను. 33వ వచనం. అతని మారువేషం అతనిని రక్షించలేకపోయెను. చాలామంది క్రైస్తవులు దేవుని సేవకులు కూడా యెహోషాపాతు వలె లోక సంబంధమైన స్నేహితులతో సమాజములతో సంబంధములు కలిగి ఉండి తమ జీవితములకు నష్టమును హానిని తెచ్చుకొందురు. జీవితములో ఆత్మీయముగా నిజముగా వారు నిరుత్సాహకరమైన పరిస్థితిలోనికి వచ్చి ఉండవచ్చును. పశ్చాత్తాపట్టుకు చివరి నిమిషము వరకు కనిపెట్టుదురు. కానీ కొందరి జీవితములో ఆ చివరి నిమిషము రానే రాదు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.